తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ విషయంలో ఒక ట్విస్ట్ ఉందని, ఆ ట్విస్ట్ ఏంటంటే నిన్న మొన్నటి వరకు అందరూ ఎవరైతే విన్నర్ కాబోతున్నారని అనుకున్నారో వారు విన్నర్ కాదని మరో వ్యక్తి విన్నర్ కాబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. హాయ్ అండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు అంటే ఏం చెప్తారు మేడం? మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా కృష్ణ, పడాల కళ్యాణ్ అతనే విన్ అవుతాడు అని అనుకున్నాం. అయితే నిన్న రాత్రి ఏవి చూసారా మీరు? మొత్తం వీళ్ళందరివి ఒక్కొక్కరివి ఏవీలు వేశారు. వేయడంలో కళ్యాణ్ ఏవి మనం చూస్తే మనకే ఏంటి, మనం కళ్యాణ్ని సపోర్ట్ చేస్తామని ఒక డౌట్ వచ్చింది. ఓకే, అంటే నాగార్జున నిన్న ఆ పాయింట్ మనం మాట్లాడుకున్నాము, కానీ నిన్న చూసాక ఇంకోసారి మళ్ళీ అనిపించింది. అదేంటంటే అమ్మాయిల విషయంలో అతను బిహేవ్ చేసిన విధానం చాలా ఆడుగా అనిపించింది. ఓకే, అంటే అతను ఆర్మీ నుంచి వచ్చాడు, ఒక సామాన్యుడు అని మనం సపోర్ట్ చేద్దామని చూసాం, కానీ ఆ బిగినింగ్ ఇది చూసినప్పుడు మాత్రం అంత అతని మీద మీకు పాజిటివ్ ఇది రాలా. అంటే స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే, యాక్చువల్గా తనూజ మొదటి నుంచి కూడా బాగా ఆడుతోంది అమ్మాయి. ఆ అమ్మాయి అంటే అన్ని రకాలుగా అమ్మాయిని తీసుకుంటే కనుక అయితే ఖచ్చితంగా విన్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్లస్ అమ్మాయికి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు 8 సీజన్స్లో ఎక్కడ కూడా ఒక్క మహిళ కూడా విన్నర్ అవ్వలేదు. అదొక పాయింట్. తర్వాత మీరు ఏ రకంగా చూసుకున్నా, అంటే మీరు భాష పక్కకు పెట్టేస్తే అమ్మాయి కన్నడ అని అనుకోకుండా ఉంటే కనుక అయితే మీకు తనూజ అన్ని రకాలుగా కూడా షీ విల్ బి ద విన్నర్, అది మాత్రం చెప్పచ్చు మనం. అయితే మనం నిన్న మాట్లాడుకున్నాం కృష్ణ, నిన్న మొన్న ఇద్దరికి ఇవ్వచ్చు కదా ఈసారి అని. ఈసారి ఇద్దరికి ఇవ్వాలంటే తనూజకి ఎందుకు ఇవ్వకూడదు? రన్నర్ అప్ అనిపించింది నిన్న ఏవి చూశాక. అంటే అమ్మాయి అన్నింట్లలోనూ ఉంది. సరే, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ పక్కకు పెడితే అసలు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనే దాని మీద ఇప్పటికే బిగ్ బాస్ ఒక క్లారిటీ ఇచ్చారని, అందులో భాగంగానే తనూజ ప్రోమోలో భాగంగా చివరిలో తనూజకి క్రౌన్ పెట్టారు. ఆ క్రౌన్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అంటూ బిగ్ బాస్ పరోక్షంగా ప్రకటించారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? అంటే చూసారా, మనం నిన్న కూడా నేను క్లియర్గా మీకు చెప్పాను, లాస్ట్ మినిట్ వరకు మీరు ఎవరిని కూడా వీళ్ళే ఫైనల్ క్యాండిడేట్ అని అనుకోవటానికి ఉండదని. అది కరెక్ట్గా జరుగుతోంది. ఇప్పుడు మీకు రోజు రోజుకి అంటే మారుతూ వస్తుంది. సో ఇవాళకి వచ్చేసరికి, అంటే నిన్న రాత్రికి వచ్చేసరికి అందరి ఆలోచన సరళి మారిపోయింది. నేనంటాను అసలు కళ్యాణ్ పడాలకు కూడా ఇవ్వకండి, ఫస్ట్ తనూజకి ఇవ్వండి, సెకండ్ సంజనాకి ఇవ్వండి. సంజన ఎందుకంటే అమ్మాయి అంటే గేమ్ ఎలా ఆడాలో అమ్మాయి ఆడుతోంది. షీఈ్ వెరీ బ్రిలియంట్గా ఆడుతోంది. నిన్న నాగార్జున కూడా అన్నారు కదా ఆ మాట. అంటే అది కావాలి, గేమ్లో కావాల్సింది అది. అందుకని ఆ అమ్మాయి ఒక తల్లిలాగా ఉండింది, అన్ని రకాలుగా అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేసింది. ఒక బేబీని వదిలేసి వచ్చి కూడా తను ఇమోషన్స్ని క్యారీ చేయగలిగింది. ఇవన్నీ చూశాక అసలు ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లో ఇద్దరు అమ్మాయిలకి ఎందుకు ఇవ్వకూడదు అనిపించింది నాకు. సో ఫస్ట్ తనూజకి ఇచ్చి విన్నర్ తనూజ, రన్నర్ సంజన ఎందుకు కాకూడదు అని. మీరు భాష ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం కొంచెంసేపు, ఎందుకంటే తెలుగు వాళ్ళకి తెలుగు మీద ఎలాగా అభిమానం ఉండదు. అంటే భాషతో సంబంధం లేకుండా నిజంగా ఆట తీరు బాగున్న వాళ్ళని విజేతలు చేయడంలో తప్పే ఉంది. ఎందుకంటే మీరు భాషతో సంబంధం పెట్టుకున్నప్పుడు మరి అసలు తెలుగు బిగ్ బాస్ లోకి కన్నడ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడే వ్యతిరేకించాలి. నేను చెప్పబోతున్నా. నాకు వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా ఎక్కువ తక్కువ నాకేముంది, నా మాతృభాష నేను గౌరవిస్తాను, అలాగే మనం పరాయి భాషను కూడా గౌరవించాలి. అంతవరకు నాకు అబ్జెక్షన్ లేదు. మా భాషను మనం ప్రేమించాలి, పరాయి భాషను గౌరవించాలి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలంటే సీజన్ 10 నుంచి మీరు తెలుగు వాళ్ళనే తీసుకోండి. అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరు తీసుకున్నాక మనం ఈ అమ్మాయి కన్నడ కాబట్టి ఇవ్వద్దు, ఈ అమ్మాయి పంజాబీ కాబట్టి ఇవ్వద్దు అనే మాట మనం తీసుకురావద్దు. తెలుగు వాళ్ళకే ఇవ్వాలని మీరు రూల్ ఏం పెట్టలేదు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో, అంతే. దాంట్లో ఎవరి వ్యక్తిత్వం బాగుంది, ఎవరి ఆట తీరు బాగుంది, ఎవరు పక్కన వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారనే దానికే అనుగుణంగా ఓట్లు పడుతూ ఉంటాయి కరెక్ట్ వీక్షకుల నుంచి.
ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు 5గురిలో ఉమ్, మనకి కొంచెం ఇతని మీద డెమాన్ పవన్ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చినప్పటికీ కూడా ఓకే విన్నర్ అయ్యే అవకాశం లేదు. Hmm. అలాగే ఇమ్మాన్యుయల్ కూడా నాట్ అప్ టు ద మార్క్. పగడాల కళ్యాణ్ని తీసుకుంటే అతను నాకు 3rd ప్లేస్కి వచ్చేసాడు నిన్న. ఓకే అంటే నాకు చూశాక నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్తున్నా, ఉమ్, ఓవరాల్ గా ప్రజల్లో కూడా మార్పు రావచ్చు. రేపు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అంటే నెంబర్ 1 తనూజ, నెంబర్ 2 సంజన అనేది నా ఉద్దేశం. ఓకే అంటే ఈసారి ఖచ్చితంగా 1-2 స్థానాల్లో మహిళల్లో ఉండేటువంటి అవకాశం ఉందంటారు. ఉండాలి కూడా, ఎందుకంటే ఇద్దరు బాగా ఆడారు. ఉమ్, సరే తనూజ ఎలాగా నెంబర్ 1లో ఉంది అమ్మాయి, అందులో డౌట్ లేదు. నెంబర్ 2 ఎందుకు సంజనాకి ఇవ్వకూడదు అని నాకు రాత్రి అనిపించింది. ఉమ్, అంటే మొత్తం అంతా అమ్మాయి ఏవి చూశాక, ఆ అమ్మాయి మాట్లాడే విధానం చూశాక ఉమ్, నాకు చాలా నచ్చిందండి. ఓకే అంటే మీరు ఆట కాబట్టి ఆడడంలో అలాగే ఉంటుంది, ఉమ్, అంతే కదా. ఇలా ఎందుకు ఆడారు అలా ఎందుకు ఆడారు అని అనడానికి లేదు. కాబట్టి అమ్మాయి ఆడింది అంతే. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆట తీరు ఉంటుంది, ఒక్కొక్క వ్యూహాత్మకంగా ఎగ్జాక్ట్లీ ఆట ఆడుతూ ఉంటారు. అవును, అందుకని అది వ్యూహంగా తీసుకోవాలి తప్ప ఉమ్, అది డామినేషన్ అనో లేకపోతే Cunning కన్నింగ్ nature అనో అనో. అనుకోవడానికి లేదు. ఉమ్, అమ్మాయి కన్నింగ్ లేదు, అమ్మాయి ఓపెన్ గానే ఉంది. అమ్మాయి ఓకే అవసరమైనప్పుడు అమ్మాయి సారీ చెప్పడానికి ముందుకు వచ్చింది. ఉమ్, అన్నీ బాగున్నాయి. నన్ను అడిగితే ఈసారి మాత్రం ఉమ్. విమెన్ షో అవ్వాలి బిగ్ బాస్ షో. ఎందుకంటే ఇప్పటికే గత 8 సీజన్లు తీసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఆడవారు బిగ్ బాస్ని అలరించడానికి మాత్రమే అన్నట్లుగా అది బిగ్ బాస్ యాజమాన్యం మీద రకరకాల విమర్శలు వచ్చాయి, అవునండి. ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పటికైనా సరే అంటే ఈ బిగ్ బాస్ సీజన్ 9లో అయినా సరే అమ్మాయి గెలుస్తుందేమో అని చాలామంది అవునండి, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు సాయంత్రం దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎల్లుండి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.